ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు ఏ రోజల్లా ఈ రోజు మంచి రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు జనాలు వచ్చేస్తారని మీ బాధతో గుండెలు పడి సస్తారని మా మీద ఈ పూట రైతులు తల్లిదండ్రులతో కొడుతున్నారంటే మీ ఆవేశం ఏమి? ఎవరు బాధ చెప్పుకోవాలా? మీరే చెప్పండి. ప్రతి ఒక్క రైతు ఈ రోజు లక్ష కానీ 2 లక్షలు 3 లక్షలు నట్టుపోయినాడు. రైతులకి ఇప్పుడు ఇక్కడ కొన్నట్టున్నారు కదండి 10,000 12,000 అని ఎవరు అంటున్నారు. ఎవరు కొనలేదు. 30 రూపాయలు 3 రూపాయలు కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ వస్తుండే లోపల 30 రూపాయలు అంటారు. ఇదేం న్యాయం? ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయం? ఇప్పుడు 30 రూపాయలు చెప్పారా? 30 రూపాయలు కూడా లేదు, 3 రూపాయలే. జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఈ రోజు మార్కెట్ లో కానీ ఏ ఫ్యాక్టరీ కానీ ఒక లారీ లేదు, ఒక ట్రాక్టరీ లేదు. లారీలు తెల్లవారు పంపిస్తారు, ప్రతి ఒక్క లారీని పంపించేస్తారు. 3 లారీలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల వాళ్ళ గుండెల్లో భయపడతా ఉంది. కాదండి మరి ఇంకా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట వైసీపీ. రెడ్ బుక్ తిరగ రాసుకోమని రెడ్ బుక్ ని ఈడు జనాలు ఊడు భయపడడు. పోలీసు వాళ్ళ మీద చూపిస్తున్నారు రెడ్ బుక్ ని, మా మీద చూపిస్తే మేము ఊకము. సూపర్ 6 పరిస్థితి ఏమైంది? సూపర్ 6 అంతా మొత్తం నీరు గారిపోయింది. సూపర్ 6 నీరు గారిపోయింది చెప్పు. ఈ పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారు మరి? పవన్ కళ్యాణ్ సినిమా తీసుకోమని చెప్పు. చేసినా కాబట్టి మేము ఇంతమంది అభిమానికి వచ్చినాము. చేయకుండా జనాలు వస్తారా? వాడేం చేసినాడు ఇప్పుడు? అమ్మఒడి లేదు, ఏమీ లేదు. చూపించమన్నా అటకుండా రెడ్ బుక్ ఎంత పెట్టుకుంటాడు వాడు? రెడ్ బుక్ ఎంత పెట్టుకుంటాడు వాడు చెప్పు చూద్దామా? అడిగితే రెడ్ బుక్, ఏదో న్యాయం అడిగితే రెడ్ బుక్ మేము కూడా చూపిస్తాం. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. ఊరికి వేయలేదు, పర్లేదు, ఎవరికి వేయాలా అల్లాడుతూ ఉండరు. 10 ఏదో వేసిన అంత వరకే మిగతా దోచుకోవడమే. వాడు దోచుకొని తినడం అంతే. పేదోళ్ళు కడుపు కొట్టి వాడు నా కొడుకు సర్వనాశనం అయిపోతుంది. ఇంకోసారి రాడు వాడు. ఉచిత బస్సు సంగతి ఏమైంది? ఉచిత బస్సు లేదు, ఏమా ఉచిత బస్సు కాసుకొని స్వచ్ఛపడిపోయినారు జనాలు. స్వచ్ఛపడి కాసుకొని ఉంటారు. కుక్కలకు సొంగ కాసుకొని ఉండాల్సిందే. వాడిని ఉచిత బస్సు అనే వాడిని బతుకోడు చెడవాడు. మేము స్వయం బస్సులో వెళ్ళిపోతాము. వాడు ఉచిత బస్సు ఏమో వాడు ఉచిత బస్సు ఏమి బస్సు. ఈ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఉచిత బస్సులోనే వచ్చినారు. చంద్రబాబు నాయుడు పెట్టారు కదా ఉచిత బస్సులో. ఆ చిత్తూరు నుంచి బంగారుపాలెనికి మేము చంద్రగిరి నుంచి బంగారుపాలెం అందరూ ఫ్రీ బస్సులోనే వచ్చినారు. 50 కిలోమీటర్ గానే మా జగనన్న కోసం నడిచిపోతాము గానే వాడు పెట్టి ఉచిత బస్సు మేము రాము. మేము ఎంతమంది అభిమానంగా వచ్చినాం కాబట్టి నెక్స్ట్ వచ్చేది కూడా జగనే. జై జగన్. వ్యక్తికి భయపడి రాష్ట్రంలో ఉండే పోలీసుని మొత్తం దించినారు. అభిమానంతో పలమనేరులో నుంచి వచ్చినది అందరూ మేము అడుగుదామని వచ్చినాం. ఫారెస్ట్ చెన్నై బెంగళూరు పోలీసులు నిలేసుకున్నాం మీరు అనేసి మేము చెన్నై దావలో వచ్చి ఈడొచ్చి ఎంటర్ అయినాము. రాష్ట్రంలో ఇంక లేరు పోలీసు వాళ్ళు. మొత్తం ఏపీ మొత్తం దించేసినాడు. ఒక్క నీలపాముకి అంత ఉంటే నెక్స్ట్ నాగపాముకి ఎట్లా ఉండో లెక్కేసుకో. కాదండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అడ్డుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళకి భయము. సంవత్సరానికి అంత వ్యతిరేకత వచ్చేసింది జనాల్లో. వాళ్ళకి భయము. ఇంకేం చేయలేము. ఇంక ఈ 3 ఏళ్ళు ఎట్లా మనం పరిపాలించేది అనేసి వాళ్ళకి భయం చుట్టకపోయింది. తొలడుగు సుభిక్షంగా పడింది అనేసి గడప గడప కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశం అని పెట్టినారు ప్రోగ్రామ్. ఎవరు చేస్తా ఉన్నారు? ఆ ఊర్లోనే కార్యకర్త పోతుంటే మొగాన్ని కొడతా ఉన్నారు అంతే. ఇంకేం జరగల. గడప గడప అని పెట్టింటే జగన్మోహన్ రెడ్డి దానే ఇంటింటి ప్రోగ్రామ్, ఇంటింటి తెలుగుదేశం ప్రోగ్రామ్ పెట్టినారు. అది ఫెయిల్యూరు. ఏం సాధించినావు ఇంటింటికి తెలుగుదేశానికి పోయేది నువ్వు? మరి ఇంకా సూపర్ 6 అంటూ చెప్పారు కదండి. సూపర్ 6 పరిస్థితి ఏమైంది అసలు? ఈయన ఏమాత్రం అమలు చేశాడు? సూపర్ 6 చేసేసినాము. మీకు నోరు ఎవరికన్నా చేయలేదని అడిగితే మీకు నేలికి మందం అంట, వాళ్ళకి నేలికి మందము. లోకేష్కి మాట తిరగదు. నేను నేలికి మందంతో వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టేసి రైతుల్ని ఇది మాదిరిగా ఏడా బార్గట్స్ చూడండి ఒకసారి చూపించండి. బార్గట్స్ ఆ పక్క టోల్ గేట్ ఉండలా అతను నిలిపేశాడు. ఆయన లోకేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడు. ఆయనకి ఏమి తెలియదు. అదేదో చెప్తారు చూడు రెడ్ బుక్ అది జరుగుతూ ఉండేది. ఇప్పుడు స్వచ్ఛందంగా మా రైతుల గురించి మేము వచ్చినాం. నాదే 10 ఎకరాలు ఉందయ్యా, నాదే 10 ఎకరాలు ఉందయ్యా, రేట్ లేదు. ఎందుకు ఉన్నారు తెలిసిన? 4 రూపాయలు. అచ్చెన్నాయుడు గారు వచ్చారు. ఏడికి వచ్చారు చెప్పా? చిత్తూరు కాదు, దామల్ చెరువు వచ్చి మాట్లాడి నేను ప్రతి ఒక్కటి నేను చేస్తాను, నేను ఉన్నాను చంద్రబాబుతో ఉన్నాను. ఏందయ్యా ఇది? ఈ రోజుకి కారణం అచ్చెన్నాయుడు ఏదో అది మినిస్టర్ ఏదో నాకు తెలీదు. ఆయన అదే ఉన్నాడు అనుకుంటా. అచ్చెన్నాయుడు గారు
ఆయనే చెప్పినాడు మీకు గిట్టుబాటు ధర కట్టిపిస్తా. ఏం చేస్తాను, ఏం చేసినాడు అయ్యా 20 రైతులకు? నాది ఈరోజు దగ్గర 10 లక్షలు పోయిందయ్యా. ఎవరు చెప్తారా? అంటే ఈయన వచ్చిన తర్వాతనే. అవునయ్యా, చంద్రబాబు నాయుడు వస్తే ఏడైనా చంద్రబాబు నాయుడు దగా దూరంకి ఆడ ఉండరయ్యా.